హలో కిటీస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. ఈ వీడియోలో అయితే నేను ఆరుతో నా డే మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించాలనుకుంటున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క రోజు హ్యాపీగా లేస్తాడు, ఇంకో రోజు అయితే క్రాంకీగా స్టార్ట్ చేస్తాడు లేవడమే. అట్లా ఉన్నప్పుడు నేను నా ఇంట్లో పనులు వాడిని చూసుకుంటూ ఎట్లా చేసుకుంటా అనేది ఈ వీడియోలో మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి నాకంటే ముందే లేస్తాడు, ఇంకోసారి నాకంటే లేట్గా లేస్తాడు, మరోసారి నాతో పాటుగానే లేస్తాడు. నాతో ముందే లేచినప్పుడు లేదంటే నాతో పాటుగా లేచినప్పుడు నా పనులు ఎట్లా ఉంటాయంటే కొంచెం కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి, కొంచెం కొంచెం లేట్గా అవుతూ ఉంటాయి. వాడిని చూసుకుంటూ పనులు చేసుకుంటూ అట్లా ఆ రోజు మొత్తం మేనేజ్ చేసేస్తాను. ఈరోజు అయితే ఆరు నాతో పాటుగానే లేచిండు, కానీ కొంచెం హ్యాపీ మూడ్లోనే ఉన్నాడు. మార్నింగ్ అయితే ముందు ముందు తర్వాత ఎట్లుంటుంది అనేది తెలియదు. ఫస్ట్ లేవగానే నేనైతే బాల్కనీ క్లీన్ చేసేస్తా, దాని తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చుకుంటా. ఈరోజు బాల్కనీ క్లీనింగ్ స్కిప్, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. తర్వాత బ్రష్ చేసుకొని ఇంట్లో ఏమైనా గిన్నెలు అట్లాంటివి ఏమైనా ఉంటే తోమేస్తా. మ్యాక్సిమం నైట్ టైంలోనే తోమ పెట్టుకుంటా, ఎందుకంటే మార్నింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలియదు కాబట్టి. నా కిచెన్ చూసి అయితే అస్సలు భయపడకండి, ఎందుకంటే అది ఎన్నిసార్లు క్లీన్ చేసినా అట్లనే ఉంటుంది. ఎందుకంటే కింద ఏదైనా వస్తువులు పెడితే మా బుడ్డోడు తీసి ఎక్కడ మీద వేసుకుంటాడో అని చెప్పి అన్ని పైన సెల్ఫ్లోనే పెట్టేస్తా. దాని తర్వాత ఛాయ్ తాగకుండా నా డే అయితే అస్సలు స్టార్ట్ అవ్వదు, ఇంకా ఎండ్ కూడా అవ్వదు. పొద్దున సాయంత్రం 2 సార్లు ఛాయ్ ఉండాల్సిందే ఖచ్చితంగా. అదేంటో ఒక్క రోజైనా ఛాయ్ తాగకుండా ఉందామని అనుకుంటా, కానీ తెలియదు. ఛాయ్ తాగకపోతే తలకాయ నొప్పి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. నిజంగానే ఛాయ్ తాగకపోతేనే తలకాయ నొప్పి వస్తుందా, లేకపోతే మనం అట్లా ఫీల్ అవుతామా, లేదంటే ఛాయ్ తాగడానికి అదొక వంకన అనేది నాకైతే అస్సలు అర్థం కాదు. సరేలేండి, కాసేపు నా ఛాయ్ గుల పక్కన పెట్టి ఆరేం చేస్తున్నాడో చూపిస్తా, చూసేయండి. నేను ఇట్లా కిచెన్లో పనులు చేసుకుంటుంటే వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇట్లా సెల్ఫీలు పట్టుకొని ఎక్కడం, లేదంటే సెల్ఫ్ పైన ఏది దొరికితే అది పట్టుకొని హాల్కి పోయి కూర్చోవడం, ఇట్లాంటి చిన్న చిన్న తీట పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. నేను వీడియో చేసుకోవాలా వద్దా వీడియో? నా ట్రైపాడ్ ఎందుకు తీసుకున్నావు? రే ఇరుగుతుందిరా. ఛాయ్ లోపైతే కర్రీ చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఈ వీడియో తీయడం మిస్ అయింది, ఎందుకంటే ఆరున్న ట్రైపాడ్ తీసుకొని పోయిండు కాబట్టి. వాడు ఏమంటే అసలు కీయడు. తర్వాత వాడిని మెల్లిగా ప్యాంపర్ చేసి తీసుకొచ్చుకున్నా. ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేస్తా, ఇంకొకసారి చేయను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ లేదు. ఇవాళ మా కర్రీ అయితే పాలకూర ఇంకా టమాటా. పాలకూర టమాటా తినొద్దు అని అంటారు, కానీ ఎందుకు తినొద్దో చెప్పారు. ఎందుకు తినొద్దు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. వర్షాకాలంలో అయితే ఆకుకూరలు కూడా తినొద్దు అని అంటారు, ఎందుకంటే వర్షం పడితే ఆ ఆకుల పైన అంతా ఆ మట్టి అంతా పడుతుంది కాబట్టి, మనం ఎంత కడిగినా దానిపైన బ్యాక్టీరియా అట్లనే ఉంటుంది కాబట్టి. నాకు చెప్పకుండానే బావ ఆల్రెడీ పాలకూర తీసుకొచ్చేసిండు. దీన్ని ఇప్పుడు వేస్ట్ చేయలేము కాబట్టి పాలకూర టమాటా అయితే వేస్తున్నా. ఇంతకుముందు ఆరు ట్రైపాడ్ తీసుకుపోయింది అని చెప్పిన కదా, అప్పుడే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఒక పక్కన రైస్ కూడా పెట్టేసి ట్రైపాడ్ తీసుకున్నా అని చెప్పి మళ్ళీ వచ్చేసిండు కిచెన్లోకి, ఇంకేమైనా దొంగతనం చేయడానికి అని చెప్పి. ఇట్లనే ఉంటుంది, నేను కిచెన్లో ఉంటే మ్యాక్స్ కిచెన్లో నాతోనే ఉంటాడు ఏదో ఒకటి చేసుకుంటూ. ఈలోపు అయితే నా ఛాయ్ అయిపోయింది. రోజు మా బావ నేను ఇద్దరం కలిసే ఛాయ్ తాగుతాం, కానీ ఇవాళ ఆయన లేడు, పని ఉండని బయటికి వెళ్ళిపోయిండు పొద్దున్నే లేచేసి. ఇవాళ నేను ఒక్కదాన్నే తాగుతున్నా ఛాయ్. మా బావ వచ్చిన తర్వాత ఆయనతో పాటు మళ్ళీ తాగుతా, అది వేరే విషయం లేండి. ఛాయ్ కూడా ప్రశాంతంగా తాగడం ఉండదు, ఆగమాగం తాగడమే. ఎందుకంటే నేను కూర్చుంటే కథం వచ్చి నా మీద కూర్చుంటాడు, ఛాయ్ తాగనీయడు. అందుకని చెప్పి నిలబడి ఛాయ్ తాగేసిన. ఛాయ్ తాగడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కర్రీ చేయాలి. ఇంతకుముందు ఆరు కిచెన్లోకి వచ్చిండు కదా, లైటర్ తీసుకొని పోయిండు. వాడిని ఇప్పుడు ఏమన్నా ఇయ్యడు కాబట్టి వేరే ఆప్షన్ లేదు. అగ్గిపెట్టెతోనే మనం గ్యాస్ ఆన్ చేసి కర్రీ చేసుకోవాలి. ఇక్కడ నా పనిలో నేనుంటే మా వాడు కింద ఏం చేస్తున్నాడు చూసేయండి. వీడు మ్యాక్స్ నేను కిచెన్లో ఉన్నంతసేపు నాతోనే ఉంటాడు, ఏదో ఒక దాన్ని పట్టుకొని తీసుకొని ఆడుతూ ఉంటాడు. ఇప్పుడైతే వానికి మిక్సీ జార్ దొరికింది, దాంతోనే ఆడుకుంటాడు. నాకైతే నా పని అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి అది దాంతో ఆడితే సేఫా కాదా అని చూసుకుంటూ నేను నా పని నేను చేసుకుంటా. ఈలోపైతే ఆరు వల్ల నాన్న వచ్చేసిండు, ఆయనకి వాటర్ ఇచ్చేసి ఆరు కింద పడేసిన సామాన్లన్నీ సదురుకుంటున్నా. వెనకాల సోఫాలో కొన్ని బట్టలు కనిపిస్తున్నాయి కదా, అవి చూసి భయపడకండి. ఇంకా దండం పైన బట్టలు కూడా చూసి భయపడకండి, ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి బయట బట్టలు ఆరవు కాబట్టి ఇంట్లోనే దండం కట్టుకొని బట్టలు ఆరేస్తున్నా.
ఇట్లా వాళ్ళ నాన్న వచ్చాక కొద్దిసేపు ఆయనతో పాటు ఆడుకుంటాడు, ఎందుకంటే చూసి చాలాసేపు అవుతుంది కాబట్టి. నారు వాళ్ళ నాన్న ఇల్లంతా చూసి ఏంది ఇల్లంతా ఇట్లా చెత్తకుంటలాగా పెట్టిల్లని చెప్పి అడుగుతున్నాడు. నేను దానికి ఆరు పైన కంప్లైంట్ చేస్తున్నా, నీ కొడుకే ఇట్లా చేసిండు అని చెప్పి. దాని తర్వాత ఆరుతో పాటు కొద్దిసేపు నేను కూడా ఆడుకున్నా. మా దగ్గర అయితే వెదర్ ఇట్లా ఉన్నది, కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉన్నది. పడితే అది పెద్దగా పడింది కాదు, లేదంటే ఆగిపోయింది కాదు, ఇట్లా చిన్నగా పడుతూనే. మళ్ళీ ఇక్కడ ఆరు వాళ్ళ నాన్న ఆరును వదిలేసి బయటికి పోయింది అని చెప్పి వాడి కోపం వచ్చి నన్ను కూడా బయటికి తీసుకుపోతురా అని చెప్పి నా చేపట్టుకొని బయటికి లాక్ అవుతున్నాడు. ఆరుతో నా డైలీ మార్నింగ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి, ఎందుకంటే వాని బిహేవియర్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో అర్థం కాదు, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. వాడిని డైవర్ట్ చేయడానికి అయితే నేను చాలా చేసిన, కానీ వాడు మాత్రం ఏడుపు అస్సలే ఆపట్లేదు, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే ఈ వ్లాగ్ని అయితే సగంలోనే ఆపేస్తున్నా, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ రికార్డ్ చేయడానికి వాడు ఇంకా చాలా చూపించాలనుకున్నాను, కానీ ఈ వీడియో ఇంతకన్నా ఎక్కువ రికార్డ్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.